గతంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అన్న జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు దగ్గరగా చూస్తే తప్ప నా దగ్గరికి కరెక్ట్ అయిన సమస్యలు నా దగ్గర రావట్లేదు అన్న ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ మొదలేసుకుని ఉత్తరాంధ్ర వరకు 3668 కిలోమీటర్లు తిరిగి అన్ని బలహీన వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాల్లో పేదలు కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాల సమస్యలు కూడా దగ్గరగా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు కూడా మనం క్లుప్తంగా ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి అభివృద్ధి అనే పదవులకు మనం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చూస్తా ఉన్నాం. ఇంతవరకు చూస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి చూసేవాళ్ళం. కానీ ఇలా అన్నగారు తీసుకున్న నిర్ణయం జగనన్న అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా విద్యాకానికి కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, ఎస్ఐ, డిఎస్పీలు కావాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఎస్ఐ కార్పొరేషన్ అంటే ఒక కార్పొరేషన్ ఉండేది గతంలో. ఇవాళ అన్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ మాల సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాదికి సామాజిక వర్గానికి సెపరేట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అత్యంత అనగారినటువంటి రెల్లి సామాజిక వర్గానికి కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చి ఇవాళ సమానత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భం తెలియపరుస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ బీసీలు చూస్తే 5-6 కులాలే సమాజానికి గుర్తొచ్చాయి. ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు అన్నగారు చూసిన తర్వాత ఏలూరులో పెట్టినటువంటి బీసీ గర్జన సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలకు ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత అన్న జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అందులో ఒక భాగంగా అత్యంత వెనకబడినటువంటి సంచార, అర్థ సంచార, విముక్తి జాతులు ఉన్నటువంటి గంగిరెద్దుల, మందుల, బొడబుట్ల, దేవర, పిచ్చిగుట్ల, రాజన్నలు, వీరభద్రి ఇలాంటి కులాలన్నీ కూడా ఏకం చేసి ఈ రోజున ఆ కులానికి చెందినటువంటి ఒక మందుల కులానికి చెందిన వ్యక్తిగా అత్యంత అనగారిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నాకు కూడా కార్పొరేషన్ ఇచ్చి ఈ రోజున అందరి స్థానంలో కూడా నాకు కూడా కల్పించినటువంటి గొప్ప నాయకుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ పూలి అంబేద్కర్ భావజాలం గురించి చెప్తూ ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఎన్నుముగా తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నా. ఇవాళ మీరు చూడండి, గతంలో జడ్జీలు కావాలని హైకోర్టు అడిగితే బీసీలు ఎవరు కూడా జడ్జీలుగా పనికిరానటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అలాంటి పరిస్థితి ఇవాళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలుగా ఉన్నటువంటి 2 వ్యక్తులను రాజ్యసభకు పంపించిన ఘనత అన్న జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం తెలియపరుస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి రానున్న కాలంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో మీ అందరూ తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యులు అన్న ముదినూరు ప్రసాద్ రాజు గారికి, సభాధ్యక్షుల వారికి అందరికీ కూడా జేపీఎం జేపీలు తెలియజేస్తూ జై జగన్.